ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ కూడాను త్రిలింగ క్షేత్రాల గురించి చెప్పండి శర్మగారు అని అడుగుతూ ఉన్నారు. త్రిలింగ క్షేత్రాలు అంటే ఏమిటి? ఈ త్రిలింగ క్షేత్రాల వలన మనకు, మన జాతకానికి, మన జాతక చక్రంలో ఉన్న దోషములు తొలగడానికి ఏమైనా పనికి వస్తుందా అని చాలామంది అడిగారు. వారి గురించి ఈ వీడియో మనం తెలుసుకుందాం. ఈ త్రిలింగ క్షేత్రాలు ఏమిటి? ఈ త్రిలింగ క్షేత్రాల వలన మన నవగ్రహాల దోషములు ఏమైనా ఉంటే తొలగిపోతాయా? మనకు మొత్తము 3 త్రిలింగ క్షేత్రాలు. 3 అంటే అర్థమైపోతుంది కదా ఆల్రెడీ. ఈ త్రిలింగ క్షేత్రములు ఎవరైతే దర్శించుతారో వారికి నవగ్రహ కూటములలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇప్పుడు అన్ని జాతకాలు వేసామండి, ఎక్కడ ఇబ్బంది కనబడడం లేదండి, మరి ఏం చేయమంటారని అడుగుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఈ త్రిలింగ క్షేత్రాలలో ఏ క్షేత్రానికి వెళ్ళినా కానీ ఆ క్షేత్ర మహిమ వలన మీకు సకల ఆటంకములు తొలగిపోయి మీరు ఏదైతే కార్యం అనుకుంటున్నారో ఆ కార్యం నెరవేరుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ త్రిలింగ క్షేత్రాలలో శివలింగంగా ఆవిర్భవించాడు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. పురాణాల ప్రకారముగా, జ్యోతిష్య శాస్త్ర ప్రకారముగా ఈ 3 క్షేత్రములు ఎవరైతే దర్శిస్తారో వారికి సకల ఆటంకములు తొలగిపోవడానికి ఆ త్రిలింగాలు ఏంటో తెలుసుకుందాం. 1 శ్రీశైలం, 2 భీమేశ్వరం మరియు 3 కాళేశ్వరం. ఈ 3 క్షేత్రములలో పరమేశ్వరుడు లింగ రూపములో ఉంటూ మన కష్టములన్నీ కూడా తొలగించడానికి కేవలం ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అభిషేకం చేసినంత మాత్రం చేత, ఒక రాత్రి ఆయన దగ్గర నిద్రించినంత మాత్రం చేత మన ఆటంకములన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ శ్రీశైల మహాక్షేత్రము కానీ, భీమేశ్వరం కానీ, కాళేశ్వరం కానీ ఆయా క్షేత్రాలలో ఎందుకు అంత శక్తో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీశైల మహాక్షేత్రము కృష్ణానది ఒడ్డున శ్రీశైల మల్లికార్జునుడు పవిత్ర స్థలముగా ఉంది. ఇక్కడ కృష్ణానది పాతాళ గంగ రూపంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేసే జ్యోతిర్లింగం. ఇక్కడ ఈ స్వామి దగ్గరకు వచ్చి చెవిటి మల్లన్న అంటారు భక్తులు. ఆయనను పిలిస్తే పలుకుతే బంగారం అన్నట్టుగా మల్లికార్జునుని కొలుస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం అయితే ఎంతటి దోషాలు ఉన్నా సరే ఒక్కసారి వెళ్ళి 3 రోజులు 3 రాత్రులు శ్రీశైల మహాక్షేత్రంలో ఉంటూ స్వామిని దర్శించి అక్కడ ఉన్న స్వామి దగ్గర అభిషేకమో అర్చనో లేదా స్వామి దగ్గర సేవ చేసినా కానీ మన ఆటంకములన్నీ కూడా తొలగిపోతాయని శ్రీశైల పురాణం చెబుతూ ఉంది. ఈ శ్రీశైలం శైల పర్వతాలలోని ఈ భాగం, ఈ కొండంతా కూడాను ఒకప్పుడు నడవడానికి కానీ వెళ్ళడానికి కానీ సరియైన దారి కూడా లేదు. మరి ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు, లక్షణంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. కేవలం మనం ఒక 4 గంటల నుండి 5 గంటలు ప్రయాణం చేస్తే చాలు శ్రీశైల మహాక్షేత్రంలో వెళ్తాం. శ్రీశైల మహాక్షేత్రానికి కేవలం మానవులే వెళ్ళారా లేదా ఇతపూర్వం ఎవరైనా వెళ్ళారా అంటే ఎంతో మంది వెళ్ళారు. ఎవరు? సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు వెళ్ళారు. రాముల వారు వెళ్ళి అక్కడ రామ ప్రతిష్ఠిత లింగం ఉన్నది, సహస్రలింగం. సీతా అమ్మవారు ప్రతిష్ఠించిన లింగం ఉంది, సహస్రలింగం. సీతా అమ్మవారు, రాముల వారు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి. అంతేకాకుండా పంచపాండవులు సపరేటుగా, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు వీళ్ళు కూడా ప్రతిష్ఠించిన లింగములు ఈ శ్రీశైల మహాక్షేత్రంలోనే ఉన్నాయి. ఎక్కడా కూడాను ఈ పంచపాండవులు మరియు సీతారాముల వారు ఎక్కడా ప్రతిష్ఠించిన లింగాలు అంటూ ఎక్కడా లేవు, కేవలం శ్రీశైల మహాక్షేత్రంలోనే ఉన్నాయి. అంతటి శ్రీశైల మహాక్షేత్రంలో వృద్ధమల్లికార్జునుడు, ఈయన కూడా చాలా విశేషం. ఎందుకంటే పేరులోనే అర్థమై ఉంటుంది చాలామందికి. వృద్ధమల్లికార్జునుడు అంటే స్వామివారు ఒక ముసలివాడి వలె, వృద్ధుడి వలె శివలింగం అంతా కూడాను శిథిలమైనట్టుగా కనబడుతుంది. అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటారు తెలుసు కదా, ఏదో చర్మం అంతా కూడా దగ్గరగా అయిపోయినట్టుగా ఆ వృద్ధమల్లికార్జునుడు శివలింగం కూడాను అంత చిదిలిపోయినట్టుగా ఉంటుంది. అంటే ఎవరికైనా సరే ఎప్పటికైనా సరే ఈ శరీరము ఇలా అయిపోక తప్పదు అని చెప్పడానికి పరమేశ్వరుడు వృద్ధమల్లికార్జున రూపంలో ఉన్నాడు. వృద్ధమల్లికార్జునుడు రాజరాజేశ్వరి, పైగా అందరికంటే విశేషమైన శక్తి చెప్పాం ఇందాక, శ్రీశైల మల్లికార్జునుడు అని చెవిటి మల్లన్న చెప్పాం. ఆయన మహాక్షేత్రంలో, శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జునుడు చెవిటి మల్లన్న పిలిచేవారు చాలా మందే ఉన్నారు. అంతేకాకుండా అమ్మవారు వెనకనే ఉంటూ భ్రమరం అంటే 9, స్వామివారి వెనకనే కూర్చొని భక్తులు ఎవరెవరు నా దగ్గరికి వస్తున్నారు, మా స్వామి వద్దకు వచ్చి నా దగ్గరికి వస్తున్నారా, నా దగ్గరికే వస్తున్నారా, నా కోసం వస్తున్నారా అని చెప్పి అమ్మవారు వెనకనే కూర్చొని భ్రమరం వలె తిరుగుతూ ఉంటుందట.
అంటే భక్తులకు ఏమి కావాలి? తేనె కావాలి. తేనె అంటే ఏమిటి? మధురం, జీవితాంతం తీయగా ఉండాలి అని ప్రతివాడు కోరుకుంటాడు. అయ్యా నాకేమి కష్టాలు వద్దండి, నేను ఆనందంగా ఉండాలి, అంతే తప్ప నా కష్టాలు రావాలని చెప్పి ఎవడూ కోరుకోడు. మరి కోరుకోరు అంటే ఏమిటి? శ్రీశైల మహాక్షేత్రానికి ఎవడైతే వెళుతాడో వాడికి అమ్మవారు భ్రమరం వలె వాడి చుట్టూ ఉంటూ వాడిని మధురమైన జీవితాన్ని ఉండే విధంగా అమ్మవారు చూసుకుంటుంది. ఒక్కసారి నా దగ్గరికి నువ్వు రారా నాయన, నేను మా ఆయన ఇద్దరం కలిసి నీకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటామని చెప్పి శ్రీశైల మహాక్షేత్రం మనకు చెబుతూ ఉంది. అంతటి శ్రీశైల మహాక్షేత్రం మనము వెళ్ళి స్వామికి నమస్కారం చేసినంత మాత్రం చేత సకల గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకటి శ్రీశైల మహాక్షేత్రం అయితే, రెండు భీమేశ్వర లింగం. ఈ భీమేశ్వర లింగం అంటే ద్రాక్షారామం అంటారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ ద్రాక్షారామం దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కాశీకి ఎంత శక్తి ఉన్నదో, కాశీ కాశీ అంటే చాలట పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాంటిది ఈ క్షేత్రం కూడా అంతే. ద్రాక్షారామంలో వెళ్ళి స్వామిని దర్శించినంత మాత్రం చేత మనకు భోగాలన్నీ కూడా వస్తాయి. భోగాలంటే ఏమిటి? మనకు ఏదైతే జీవితంలో కావాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా భోగాలే. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నాం, అది భోగమే. ధనం కావాలి అనుకుంటున్నాం, అది భోగమే. లేదండి అన్నీ ఉన్నాయండి, మరి ఏం చేయము? అన్నీ ఉన్నా కానీ అనుభవించడానికి ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం లేకుంటే ఏం చేస్తామండి? తినడానికి కంచం నిండా భోజనం పెట్టుకున్నా కానీ డాక్టర్ వచ్చి నాయన బీపీ షుగర్ ఉంది తగ్గించు నాయన, ఏమీ వద్దంటాడు. ఏమీ తినవద్దు, ఉట్టి పాలు తాగి పడుకో అంటే ఏమిటి? తినడానికి కూడా తిండి ఉండి కూడా తినలేకపోతున్నామంటే ఏమిటి? మనకు భోగం లేదు ఆ తినడానికి. కాబట్టి ఈ భోగాలన్నిటికీ కూడా ముఖ్యమైన స్వామి ఎవరైనా ఉన్నారయ్యా అంటే ద్రాక్షారామం ఆ భీమేశ్వరుడు. ఈయనను భోగేశ్వరుడు అంటారు. భోగలింగం స్వామివారు. ఇక్కడ 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడి ప్రత్యేకత. పైగా పంచారామ క్షేత్రాలలో ఈ స్వామివారు ప్రధానమని చెప్పాలి. ద్రాక్షారామం. ఈ భోగేశ్వర లింగాన్ని దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఇంటిలో భోగములు కావాలి అనుకుంటూ ఉన్నారు, అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేదా వివాహం కావడం లేదండి ఇబ్బంది పడుతూ ఉన్నాము, జాతకంలో ఆటంకం తెలియడం లేదు, అలాంటి వారైనా కానీ ఎవరైతే ఇక్కడికి వెళ్ళి స్వామికి అభిషేకం చేస్తారు ఆ భోగేశ్వరుడికి, వారికి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సకల కార్యాలు విజయవంతం అవుతాయి. 2 భోగేశ్వర లింగం చెప్పాను కదా. ఆ భోగేశ్వర లింగం వలన మనకు అన్ని కార్యాలు నెరవేరుతాయి. తదుపరి 3వ లింగం కాళేశ్వరం. ఇది కాళేశ్వరం తెలంగాణలో ఉంది. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అని పిలువబడతారు. అంటే ఒకటే పానబట్టం మీద 2 శివలింగాలు ఉంటాయి ఇక్కడ. ఎక్కడ ఏ క్షేత్రంలో వెళ్ళినా కానీ ఇలా ఒకటే పానబట్టం మీద 2 శివలింగాలు ఉండడం ఎక్కడా లేదు. అంటే ఏమిటి? ఈ కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు కూడాను. కాలం అంటే ఏమిటి? అపహరించేది కాలం అంతా కూడా. మీరు ఉదయం లేచినప్పటి నుంచి చూడండి, టైం టకటక టకటక టక అయిపోతుంది. అంటే కాలం గడిచిపోతూ ఉంది. కాలం అంతా గడిచిపోయిన తర్వాత అయ్యో నేను ఆ పని చేయలేకపోయానే, చాలా ఇబ్బంది పడ్డానే, సమయం అంతా అయిపోయింది కదా, ఏం చేయాలి? సమయం అంతా అయిపోయిన తర్వాత మనం ఏమి చేయలేమండి. కాబట్టి మరి ఏం చేయగలుగుతాము? పక్కనే ఉన్నాడు ముక్తేశ్వరుడు. నాయన నువ్వేమీ భయపడవద్దు, కాలం అయిపోయినా పర్వాలేదు, నేను నీ దగ్గర తీసుకుంటాను, నీ శరీరాన్ని నిన్ను నా దగ్గర తీసుకుంటాను, నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని చెబుతూ ఉన్నాడు ముక్తేశ్వరలింగం. కాబట్టి ఏకకాలంలో కాలము పోయినా పర్వాలేదు స్వామి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ముక్తేశ్వర స్వామి వద్దకు ఎవరైతే వెళ్ళి నమస్కారం చేస్తారో వారికి సకల కార్యాలు నెరవేరుతాయి. ఇక్కడ పురాణాల ప్రకారంగా ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వద్దకు వెళ్ళి ఒకరోజు నిద్ర చేస్తే చాలు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 3 క్షేత్రాలలోనే మనం అనుకున్న జాతకరీత్యా ఉండే పాపకర్మలన్నీ కూడా తొలగిపోవడానికి కేవలం ఈ 3 క్షేత్రాలే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా జాతకాలు తొలగిపోవడానికి, ఆటంకాలు తొలగిపోవడానికి, జాతక చక్రంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవడానికి ఏదైనా క్షేత్రాలు ఉన్నాయా అంటే కేవలం ఈ 3 క్షేత్రాలు మాత్రమే. త్రిలింగ మహాక్షేత్రాలు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుడు అక్కడ, ద్రాక్షారామం దాక్షాయిని భోగేశ్వరుడు, కాళేశ్వర ముక్తేశ్వరుడు స్వామివారు. ఈ 3 క్షేత్రాలలో ఎవరైతే ఏకకాలంలో కానీ లేదా ఒకటే నెలలో కానీ 3 క్షేత్రాలు వెళ్ళి తిరిగి వస్తారో వారికి సకల ఐశ్వర్యములు సాధిస్తారు, వారికి సకల ఆటంకములు తొలగిపోతాయని పురాణోక్తి. కాబట్టి ఈ 3 క్షేత్రాలను దర్శించండి. ఒకవేళ గ్రహ సంబంధించిన ఏదైనా బాధలు పడుతూ ఉన్నవారు, ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఈ క్షేత్రాలను దర్శించి మీ నవగ్రహ దోషములన్నీ కూడా తొలగించుకోగలరు. అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.